అందరికీ నమస్కారం. ప్రతి దేశంలోనూ ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థలో 2 రంగాలు ఇమిడి ఉంటాయి. ఒకటి సంఘటిత రంగం, ఫార్మల్ సెక్టార్. రెండోది అసంఘటిత రంగం, ఇన్ఫార్మల్ సెక్టార్. ఈ జనరల్‌గా ప్రతి దేశంలోనూ 90% పైగా, అంటే 90% పైగా ఇన్ఫార్మల్ సెక్టారే, అంటే అసంఘటిత రంగమే ఎక్కువ ఉద్యోగ అవకాశాలను ఇస్తుంది. అసలు అసంఘటిత రంగం అంటే ఏమిటి? చిన్న చిన్న వ్యాపారస్తులు, పాలు అమ్ముకునేవాళ్ళు, కూరలు అమ్ముకునేవాళ్ళు, చిన్న చిన్న బిజినెస్ పెట్టేవాళ్ళు, వ్యాపారస్తులు, కూలీలు, వ్యవసాయ కార్మికులు, పారిశ్రామిక కార్మికులు, ఆ! తర్వాత మేకలను పెంచుకునేవాళ్ళు, ఆవులను పెంచుకునేవాళ్ళు, ఆ! బార్బర్సు, వాషర్‌మెన్ను, కార్పెంటర్సు, నెక్స్టు ఆహ్, గోల్డ్ స్మిత్, చిన్న చిన్న చేసుకునే గోల్డ్ స్మితు, ఆ! అదేవిధంగా వేవర్సు, ఇలాగా మొత్తం అన్ని రకాల చేతి వృత్తులు, పనివి ఇవన్నీ మనం తీసుకుంటే ఇవన్నీ దానికి దేని కింద వస్తాయంటే అసంఘటిత రంగంలో ఉంటాయి. ఈ రంగంలో నేను అందరిగా చెప్పాను కదా, 90% పైగా ఉద్యోగాలు దాంట్లోనే, ఉపాధి వాళ్ళకి లభిస్తుంది. దేశీయ ఆదాయంలో వాళ్ళ యొక్క భాగం రమారమి 45-50% వరకు వాళ్ళ ఆదాయం, వాళ్ళ భాగం ఉంది. కానీ చాలామంది ఈ అసంఘటిత రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఒక నిబద్ధమైన ఆదాయం రాదు వాళ్ళకి. ఇప్పుడు అంటే సంఘటిత రంగంలో ఉద్యోగస్తులు, వీళ్ళంతా ఉంటారు. ఉద్యోగస్తులు, తర్వాత డాక్టర్లు, లాయర్సు, సాలరీ బేస్డ్ పీపుల్, వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళకి ఒక నిబద్ధత ఆదాయం వస్తుంది. దానివలన వాళ్ళు ఏం చేస్తారు? ఇంత ఆదాయం వస్తుంది, తక్కువైనా ఎక్కువైనా ఇంకో ఇంత ఆదాయానికి మనం ఇంత ఇంత ఖర్చు పెట్టుకోవాలి, ఇంత దాచుకోవాలి, ఇంత చేయాలి అనే ఒక ప్రణాళిక వేసుకుంటారు. అందువలన తక్కువ వచ్చిన ఆదాయం అన్నా వాళ్ళు చాలా జాగ్రత్తగా, పొదుపుగా చేసుకుంటారు. ఈ అసంఘటిత రంగంలో ఏమవుతుంది? ఆదాయం ఒకసారి ఎక్కువ వస్తుంది, ఒకసారి తక్కువ వస్తుంది. ఎక్కువ వచ్చినప్పుడు ఉల్లాసంగా, ఆనందంగా ఖర్చు పెడతారు. తక్కువ వచ్చేటప్పుడు ఇబ్బందులు పడతారు. ఒకసారి అప్పుల పాలవుతారు. చాలామంది, మీరు మీరు నేనే కాదు, మీరందరూ అబ్జర్వ్ చేయండి. అసంఘటిత రంగంలో ఏంటంటే ఒకసారి ఆదాయాలు విపరీతంగా వస్తాయి, ఎంజాయబుల్‌గా ఉంటారు. ఒకసారి ఆదాయాలు తగ్గాయనుకోండి, ఎందుకంటే స్థిరత్వం ఉండదు ఆదాయంలో. అప్పుడు ఏమవుతుంది? ఇబ్బందులు పడతారు. దీన్ని మనం ఆహ్, ఎలా ఈ ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేసుకోవాలని మనం కొంచెం ఆలోచిస్తే, మీరు కూడా ఆలోచించండి. నాకు ఏంటి, కొన్ని ఒకసారి ఇబ్బందులు వస్తాయి, ఒకసారి అలాంటప్పుడు మనం ఒక అసంఘటిత రంగంలో చేస్తున్న ఒక కూలివాడు అవ్వచ్చు, ఒక చిన్న వ్యాపారస్తుడు అవ్వచ్చు, ఎవరైనా అతనికి మొదట వారంలో కానీ, నెలలో కానీ ఎంత ఆదాయం వస్తుంది, తర్వాత సంవత్సరంలో ఎంత ఆదాయం వస్తుంది, యావరేజ్‌గా వేసుకొని వచ్చిన ఆదాయంలో కనీసం ఒక 20% అతడు పొదుపు చేసుకోవాలి. మిగతా ఆదాయాన్ని ఖర్చు పెట్టుకోవాలి. ఎక్కువ ఆదాయం వచ్చినా అంతే, తక్కువ ఆదాయం వచ్చినా అంతే. అంటే ఎక్కువ ఆదాయం వచ్చిందనుకోండి, 20 కంటే ఎక్కువగా సేవ్ చేసుకోవచ్చు, తప్పులేదు. మనకి తక్కువ వచ్చినా, ఎక్కువ వచ్చినా మినిమమ్ మాత్రం 20%. ఎక్కువ ఆదాయం వస్తే ఎక్కువ సేవ్ చేసుకోవాలి, మంచిదే. ఆ విధంగా సేవ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది మనకి, మన మనకి ఒకవేళ ఒకసారి ఆ వ్యాపారం బాగోలేకపోవచ్చు, ఒకసారి పనులు దొరకకపోవచ్చు. ఈ మనం యొక్క పొదుపు చేసుకునే ఈ ఆదాయం మనం ఆ టైంలో ఖర్చు పెట్టుకుంటాం. అలాగే అదే విధంగా కొంత ఆదాయాన్ని మనం ఏంటంటే అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఉపయోగించుకోవడానికి ఉంటుంది. ఆహ్, అంతేకాకుండా మనకి బ్యాంకులో, స్టేట్ బ్యాంకులో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అని ఒకటుంది. పీపీఎఫ్. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వేరు. ఆహ్, పబ్లిక్ మ మ ప్రావిడెంట్ ఫండ్ అనేది బ్యాంకులో ఒక అకౌంట్ ఉంది. దాంట్లో ప్రతి సంవత్సరం 1,50,000 వరకు దాచుకోవచ్చు. దాని మీద ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువగా ఇస్తాడు. అంటే చాలామంది ఇప్పుడేంటి, డబ్బులున్నాయంటే చేతులప్పులకి వాళ్ళకి వీళ్ళకి ఇస్తున్నారు. చీట్ ఫండ్‌లో పెడుతున్నారు. వాడు ఇస్తాడో లేదో తెలీదు. నా ఇవన్నీ ఆహ్, ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలా కాకుండా స్టేట్ బ్యాంక్‌లో దాచుకుని అలా ఉంది. అది ఒకసారి నువ్వు అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మినిమమ్ రూ. 1000 కట్టుకోవచ్చు. 15 సంవత్సరాల వరకు నీకు తీసుకోవడం అవ్వదు. మధ్యలో కావాలంటే దాని మీదే నీకు అప్పు ఇస్తారు. అంతే తప్ప సగం అంటే సగం, సగం దగ్గరే సగం.
దాని మీద ఏంటి ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అది నీకు 15 సంవత్సరాలు పోయిన తర్వాత నీకు లాంగ్ కెరీర్‌లో పిల్లల చదువులు కావచ్చు, పిల్లల వివాహాలు కావచ్చు ఉపయోగపడతాయి. దాన్ని కూడా మనం ఆహ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో బ్యాంకుల ద్వారా దాచుకోవచ్చు. ఈ విధంగా ఆదాయాన్ని ఈ అసంఘటిత రంగంలో ఉన్న ఉద్యోగస్తులుగా అసెంబ్లీలో ఉన్న చిన్న చిన్న వ్యాపారస్తులు, కూలీలు, చేతి వృత్తుల వాళ్ళు వీళ్ళంతా కొంచెం ఆలోచించండి మీరు కూడా. అనవసరమైన చెడు అలవాట్లకు వెళ్ళకుండా ఉన్న డబ్బులను వచ్చిన ఆదాయంలో కనీసం 20% మీరు సేవ్ చేసుకుంటే ఆహ్, ఎప్పుడైనా పని దొరకకపోయినా లేకపోతే వ్యాపారం బాగోలేకపోయినా ఆ పొదుపు మీకు ఉపయోగపడుతుంది. మీరు కూడా కొంచెం ఆలోచించండి. ఇంకా బాగా చేసుకుంటే ఇంకా మంచిది. అందరికీ నమస్కారం. ధన్యవాదాలు.